వేడి వేడి అన్నంలో పీతల కర్రీ భలే ఉంటుంది కదా. ఆహా, కలిపోతుంది. వావ్, ఇంత పెద్ద పీత. యాక్చువల్లీ డాడీ అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉంటారు, కానీ ఎప్పుడూ వీడియో తీయలేదు. ఫస్ట్ టైం ఎందుకో షూట్ చేద్దాం అనిపించి తీశాను. చూడండి ఎలా చేస్తున్నాను. ఇదైతే నేను కర్రీ చేయలేనండి బాబు. యాక్చువల్లీ ఇదంతా డాడీనే చేశారు. ఈ క్రెడిట్స్ అయితే మొత్తం డాడీకే ఇవ్వాల్సిందే. చూడండి ఎలా క్లీన్ చేస్తున్నారో. మొత్తం క్లీన్ చేసి అవన్నీ పక్కన పెట్టి నేను చేసి షూట్ చేస్తున్నా. నేను కర్రీ అయితే చాలా రోజులు అయిందండి. సో ఎప్పుడు చేస్తారా తిందామని అయితే చూస్తున్నా. మామూలుగా చిన్ని చిన్ని పీతలు అంటేనే చాలా టేస్ట్గా ఉంటాయి, అందులోనూ ఇంత పెద్ద పీత. మీరు ఎంతమందికి పీతలు అంటే ఇష్టమో కామెంట్లో చెప్పేయండి. షార్ట్ వీడియోలో అయితే మొత్తం కంప్లీట్ కర్రీ మేకింగ్ వీడియో అయితే సరిపోవట్లేదండి. మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెద్ద వీడియో లింక్ ఇస్తా, అక్కడ చూసేయండి. నాదైతే కర్రీ రెడీ అయిపోయినట్టుంది, నేనైతే తినేస్తాను.